Hello, dear nursing aspirants. Welcome back to our channel, Nursing Tutorials. Once again, welcome back, my dears. How are you all? ఈ వీడియో నేనైతే ఎప్పుడో అప్లోడ్ చేసి ఉండాల్సింది, బట్ చాలా బిజీ ఉండడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయడం డిలే అయింది. అప్పటికి నేను మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కమెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే కమెంట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ మెంబర్స్ చాలా వరకు కాల్స్ చేశారు నాకు. థ్యాంక్స్ అ లాట్. కాల్ మీ ఫోర్ అని యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరికీ ఇంత బాగా యూటిలైజ్ అవుతుంది అని నేనైతే అసలు అనుకోలేదు. నేను కూడా యూట్యూబ్ చూసి ఏ విధంగా అంటే నాకంటూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అండ్ మీ అందరికీ కమెంట్స్ రిప్లై ఇవ్వడం కూడా నాకు కొంచెం డిలే అయిపోతుంది కదా. సో క్విక్గా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అని అనుకుంటే ఆ యాప్ నాకు బెస్ట్ అని చెప్పి అనిపించింది. సో నేను అనుకున్నట్టుగానే ఆ యాప్ మీకు బాగా యూస్ అయింది అండ్ చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు కూడా. ఫర్దర్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ one more important thing, thanks a lot, my dear subscribers and nursing aspirants, friends and family, each and everyone for trusting me and supporting our nursing tutorials channel. Once again, thank you all. Keep supporting me. ఇక వీడియోలోకి అయితే వచ్చేయండి. ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అని చెప్పి. ఈరోజు వీడియో ఏంటంటే మీరందరూ అయితే నన్ను అడుగుతున్నారు కదా టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా, మేడం కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అసలు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ కాలేజ్లో మాకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఏం అడుగుతున్నారనంటే, కొన్ని కన్సల్టెన్సీస్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి అండ్ కాలేజెస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, రిజిస్టర్ చేసుకోండి అండ్ నచ్చిన కాలేజ్లో మేము ఫ్రీగా సీట్ ఇప్పిస్తాము, ఇటువంటి కాల్స్ అయితే వస్తున్నాయి. మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మా పేరెంట్స్ ఏమో డిగ్రీ జాయిన్ అయిపోమంటున్నారు, ఏంటి మేడం అని నాకైతే కమెంట్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు కదా. వాటన్నిటికీ చాలా వరకు రిప్లైస్ ఇచ్చాను. ఇక ఈ వీడియోతో కంప్లీట్గా అందరికీ క్లారిటీ వచ్చేలాగా ఆ కమెంట్స్ అండ్ మెసేజెస్కి కూడా సేమ్ వీడియోలో రిప్లైస్ కూడా ఇచ్చేస్తాను. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి బ్రెయిన్లో అదే కదా రన్ అవుతుంది. అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకెప్పుడు అడ్మిషన్ జరుగుతుంది, అసలు మాకు క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అకాడమిక్ ఇయర్ అందరికీ కంప్లీట్ అయిపోతుంది కదా, ఇంక మాకెప్పుడు స్టార్ట్ అయ్యేది అని చెప్పి. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ని చూద్దాం. మనకైతే ఎగ్జామ్ బాగానే క్లియర్ అయిపోయింది జూన్లో అండ్ ఆ నెక్స్ట్ 1 మంత్ అంటే జూలై 19 అట్లా రిజల్ట్స్ కూడా అయితే రిలీజ్ అయిపోయాయి. మోస్ట్లీ మనం ఏంటంటే జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే కౌన్సిలింగ్ని ఎక్స్పెక్ట్ చేసాము. అనుకున్నట్టుగా అయితే కౌన్సిలింగ్ అవ్వలేదు, ఆగస్ట్ కూడా ఎండ్కి వచ్చేసింది. ఎందుకు అనంటే ఫస్ట్ ఇప్పుడు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి అయితే కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి కదా, దానివల్ల మనకైతే అవ్వలేదు. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఎవరు కూడా పానిక్ అయ్యి అసలు కంగారు పడొద్దు. మీరు మీ సర్టిఫికేట్స్ ఏవైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, వాటన్నిటిని రెడీ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్కి కాలేజ్ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి. మోస్ట్లీ మనమైతే కౌన్సిలింగ్ని మిడిల్ ఆఫ్ ద సెప్టెంబర్ అంటే సెకండ్ వీక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, మేడం కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేసేసారు అని చెప్పి. ఇదైతే మీకు కాదండి, ఎవరైతే జిఎన్ఎం కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఇదేంటంటే 2 years ఉంటుంది. జిఎన్ఎం తర్వాత బీఎస్సీ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళ స్టడీతో ఈక్వల్ అయిపోతారు. ఓకేనా. అండ్ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీలా ఉంటుంది జిఎన్ఎం చేసిన వాళ్ళకి. సో మీరెవరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా మీకు డీటెయిల్గా అర్థం కావడానికి నేను ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. అక్కడ చూస్తే ఎలిజిబిలిటీ ఫర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్. అసలు మన బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎన్ని ఇయర్స్, 4 years కదా. ఇక్కడ చూస్తే 2 years డిగ్రీ కోర్స్ అని ఉంది. దట్ టు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని క్లారిటీగా మెన్షన్ చేస్తారు. అండ్ మీరు కింద చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ కింద చూసుకోండి షుడ్ హ్యావ్ పాస్డ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇంటర్మీడియట్తో పాటు
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అంటే జీఎన్ఎం కూడా కంప్లీట్ చేసున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంటే మీరు కాదు. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కాదు. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో గనుక జేఎన్ఎం కంప్లీట్ చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నా, లేదు ఫ్యూచర్‌లో ఏమైనా ప్లాన్ ఉంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను ఒకసారి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీ అందరికీ చెప్తాను. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది జేఎన్ఎం తర్వాత చేసే కోర్స్. అంటే టీచింగ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉండి రీసెర్చ్ సెంటర్స్‌లో వర్క్ చేయాలి ఆర్ హైయర్ స్టడీస్ చేయాలి, అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి అని ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీలా అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసరికి మీకైతే 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే ఈ 31/12/2025 వచ్చేసరికి మీకైతే 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చి అదే లిస్ట్లో ఏవైతే మ్యాండేటరీగా ఉండాలో వాటిని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో మ్యాండేటరీ అని ఉన్న ప్రతి డాక్యుమెంట్ మీరైతే రెడీ చేసుకుని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్స్. సో ఇక వీడియోలోకి వచ్చేయండి. క్లారిటీ వచ్చింది కదా. మనకైతే కౌన్సిలింగ్ ఫస్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ వీళ్ళకి అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా మనం మిడిల్ ఆఫ్ ద సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రెండవది ఏంటంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మీకు కాదు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. అది మనకు కాదు, జిఎన్ఎం చేసిన వాళ్ళకి. ఓకే, ఇది కూడా క్లియర్ కదా. ఆ నెక్స్ట్ క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపులో మనకి కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ 1st నుంచి అయితే మనకి క్లాసెస్ ఉంటాయి. ఓకే, క్లియర్ కదా ఇది కూడా. ఐ హోప్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్ క్లాసెస్ అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని కమెంట్స్ అయితే ఉన్నాయి, వాటికి కూడా ఈ వీడియోలోనే రిప్లై ఇస్తాను అని చెప్పాను కదా. అవి ఏంటో చూద్దాం. అవి ఒక్కరికి సంబంధించిన కమెంట్సే కాదు, చాలా మంది సేమ్ థింగే రిపీటెడ్గా అడుగుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. కాల్స్లో చాలా మందికి అయితే క్లియర్ అయింది, బట్ ఇంకా చాలా మందే ఉన్నారనిపిస్తుంది. మీ అందరి కమెంట్స్ కాల్స్లో నన్ను అడిగే క్వశ్చన్స్ చూస్తుంటే అందుకే వీడియోలో చెప్పడమే కరెక్ట్ అనిపించి నేను ఈ వేని చూస్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తారో ఎట్ ఏ టైం వాళ్ళకి ఒకవేళ మైండ్లో ఇదే డౌట్ రన్ అవుతూ ఉంటే ఈజీగా క్లియర్ అయిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా వాటిని కూడా ఫాస్ట్గా డిస్కస్ చేసేసుకుందాం. మ్యామ్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందా? ఇంకో ఛానల్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఎలా అప్లై చేయాలో చెప్తా అంటున్నారు మ్యామ్. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా అయింది, ఎప్పుడు అయింది అని చెప్పి. ఇప్పుడు అంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైం వచ్చేసరికి కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కదా. అందుకే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఛానల్ యూట్యూబర్స్ ఏంటంటే కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీటిపైనే తరువుగా వీడియోస్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళకి ఎక్కువ మంది ఆడియన్స్ అటెన్షన్ని గ్రాబ్ చేసే ఛాన్స్ వస్తుంది అండ్ ఎక్కువ మందికి రీచ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పి. సో వాళ్ళు ఆ విధంగా వైరల్ అవ్వడానికి ఎటువంటి థంబ్నెయిల్ ఆర్ టైటిల్ అయినా యూజ్ చేయొచ్చు. నీడ్ మనకుంది కదా. కాబట్టి ఏ వీడియో చూసినా పానిక్ అయిపోకుండా ఫస్ట్ మన అఫీషియల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. దాంట్లో అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఫస్ట్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరికి కౌన్సిలింగ్ జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్గా క్లారిటీ తెచ్చుకోండి. ఆ నెక్స్ట్ డే ఏదైనా వీడియోని ట్రస్ట్ చేయండి. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయకుండా ఏ వీడియో పైన కూడా బేస్ అవ్వద్దు. నా వీడియో మీద బేస్ అవ్వమని నేను చెప్పట్లేదు, నా వీడియో మీద కూడా బేస్ అవ్వద్దు. ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, బట్ అవసరం మంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మీరు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు అడిగినట్టుగా అండ్ చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్న విధంగా చూసుకుంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అది ఎస్విఐఎంఎస్ వాళ్ళకి. ఎవరైతే ఎస్విఐఎంఎస్లో అప్లై చేస్తున్నారో వాళ్ళకి స్టార్ట్ అయింది. మీకు అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే స్టార్ట్ అవ్వలేదు. క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఎక్కువగా అడిగేది కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మేడం, కొంచెం నోటిఫికేషన్ వస్తే మాకు చెప్పండి అని అడుగుతున్నారు. కంపల్సరీ నేను కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అన్న వెంటనే నేను మీ అందరికీ యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రిపీటెడ్గా వచ్చే మెసేజెస్ ఆర్ యూట్యూబ్ కమెంట్స్ ఏంటంటే మ్యామ్ మాకు నర్సింగ్ కాలేజ్ వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, మా కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్తున్నారు.
అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ మాకు కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి మ్యామ్, ఏం చేయాలి? కన్సల్టెన్సీ వాళ్ళే మొత్తం ప్రాసెస్ అంతా చూసుకుంటా అంటున్నారు. ఏ కాలేజ్‌లో కావాలంటే ఆ కాలేజ్‌లో ఫ్రీ సీట్ ఇప్పిస్తా అని చెప్తున్నారు. పేరెంట్స్ ఏమో వాటన్నిటికి ఓకే అంటున్నారు. ఏం చేయం మ్యామ్? మాకు ఇంకా కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా! కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేయాలా? లేదా కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయిపోమా అని చెప్పి ఫస్ట్ మనకి నర్సింగ్ కాలేజెస్ నుంచి కాల్స్ వస్తున్నాయి అని అంటే మనకొచ్చిన ర్యాంక్ ఆర్ కేటగిరీ వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదా డిమాండ్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, బట్ ఫైనల్గా మీరు ఏదైనా డెసిషన్ డిసైడ్ అవ్వాలి అని అనుకుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్ సీట్ అలాట్మెంట్ ద్వారా వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే ఈ విధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ నెక్స్ట్ అఫీషియల్ అలాట్మెంట్ ఆర్డర్ తో మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వడమే సేఫ్ అండ్ జెన్యూన్. ఫర్దర్ ఆర్ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అకార్డింగ్ టు మై ఒపీనియన్ అండ్ మీ బెస్ట్ వన్ కోసం కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. లేదు ఈ లోపులోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి మీరు ఆ కాలేజ్ వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకుని ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుని ఇఫ్ మీకు అది సేఫ్ అండ్ ఓకే అనిపిస్తే మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. దట్టు ఏంటంటే ఫ్రీ సీట్ అయితే నాకు తెలిసి అవ్వదు. కౌన్సిలింగ్ ద్వారానే ఫ్రీ సీట్స్ అనేది అలాట్ అవుతుంది. అలా కాలేజ్ వాళ్ళు చెప్తే అది అంత ట్రస్ట్ వర్తి కాదు. ఇఫ్ ఇట్స్ ఓకే మీన్స్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి కదా, మొత్తం ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాము, మొత్తం అంతా మేమే కంప్లీట్ చేస్తాము, మీకు ఏ కాలేజ్ లో కావాలంటే ఆ కాలేజ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అని అంటున్నారు కదా. జనరలీ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేవి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి బికాస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అలా ఉంటుంది కాబట్టి. బట్ అసలు నిజమేంటో చూద్దాము. బీఎస్సీ నర్సింగ్ సీట్ అలాట్మెంట్ అనేది అఫీషియల్ గా ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. రిమైనింగ్ ఇక వేటి ద్వారా కూడా బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేది అలాట్ అవ్వవు. కన్సల్టెన్సీస్ వాళ్ళు చాలా చెప్తారు, మీకు నచ్చిన కాలేజ్లో సీట్ ఇస్తాం లేదా మీకు నచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు, కంప్లీట్ ప్రాసెస్ మేమే చూసుకుంటామని చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ అయితే అంత ట్రస్ట్ వర్తి కాదు. మీరు మీ కెరీర్ ని డిసైడ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వీటిపైన అయితే అస్సలు బేస్ అవ్వద్దు. ఓకే, వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే మీ దగ్గర మనీ కలెక్ట్ చేసి డైరెక్ట్ గా అడ్మిషన్స్ అనేవి ఇచ్చేస్తారు. బట్ అవి ఫర్దర్ గా మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ గా ఎలా ప్రాబ్లం అవుతుంది మేడం అని కూడా డౌట్ రావచ్చు కదా. మనకి నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ నుంచి మనకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మనతో ఉంటేనే మనం ఒక రిజిస్టర్డ్ నర్స్ ఆర్ రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ గా ఐడెంటిటీ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ లేదనుకోండి మనం నర్సింగ్ చేసినా సరే వేస్ట్. మీరు ఆ సర్టిఫికెట్ కి అప్లై చేసిన లేదా ఓడి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది కదా లాస్ట్ లో ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి, వాటిలో అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆర్ ఓడి సర్టిఫికెట్స్ ఇష్యూయింగ్ లో మనకి ప్రాబ్లం అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా మీరు అంత ఈజీగా నమ్మొద్దు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాతే దేనికైనా స్టెప్ ఇన్ అవ్వండి. ఓకే, సో ఫైనలీ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసి అఫీషియల్ గా ఫైనల్ అలాట్మెంట్ తో కాలేజ్ లో జాయిన్ అవ్వండి. అదే మీకు సేఫ్ అండ్ జెన్యూన్. దానికంటే ముందు ఎటువంటి కన్సల్టెన్సీస్ ఆర్ కాలేజ్ నుంచి వచ్చే కాల్స్ ని ట్రస్ట్ చేసి మీ కెరీర్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, మీ కెరీర్ సేఫ్ అండ్ బెస్ట్ గా ఉండడానికి అఫీషియల్ వెబ్సైట్ ని ఫాలో అయ్యి కౌన్సిలింగ్ ద్వారానే మీరు కాలేజ్ లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్స్. హోప్ ఈ వీడియోతో మీ అందరి డౌట్స్ క్లారిటీ అయ్యాయి అనుకుంటున్నాను. అదర్ దాన్ దిస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏ కంటెంట్ కావాలి అని అంటే దానికి సంబంధించి నాకైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కావాల్సిన కంటెంట్ ని నేను వీడియోగా చేసి అప్లోడ్ చేస్తాను. And one more important request from my side, if you found this video helpful, please do like and share. If you are new to channel, please do subscribe. Bye. Have a nice day.